దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో మరొకసారి ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి ఈ ఉదయకాలపు ఆరాధన క్రమములో దేవుడు మన జీవితాలను ప్రేమించి అనుగ్రహించినటువంటి చక్కటి సమయమును బట్టి దేవుని సేవకుడిగా సంతోషిస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకించి మీకు అందరికీ తెలియజేయవలసినటువంటి విషయం ఏంటంటే, సంఘంలో చాలామంది బలహీనులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. అవకాశం ఉన్నంత వరకు ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటే కనుక సాధ్యమైనంత వరకు మీకు తెలిసిన వారి పేర్లు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మీరు కూడా దేవుడు వారికి త్వరితంగా స్వస్థతను అనుగ్రహించడానికి మనందరం వారి కొరకు ప్రార్థించవలసిన వారు ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించండి. అంతేనా? మీరు మాత్రమే దీవించగలరు. పాస్టర్ గారు అలాగే ఉంటారు, అంతే. అప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు నేను ప్రైజ్ లేదండి అన్నాను అనుకోండి, ఓకే అంటారా? తిరిగి ప్రైజ్ లేదు అంటారా? మీరు మాత్రం దీవించబడాలి. మీరు మాత్రం మా కోసమే ఏం చేయాలి? మీరు మాత్రం ఇంటి చెట్టులాగా, కార్యం మూడులాగా, రాలిపోయిన బూడిదలాగా ఏం చేయాలి? గాలికి, అంతేనా? మీ ప్రార్థన వల్ల దేవుడు మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అనుదినము దేవుడు తన ఉచితమైన కృపలో ఈ రీతిగా మేము ముందు నిలబడడానికి దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి ఆరోగ్యాన్ని బట్టి దేవుని సేవకుడిగా సంతోషిస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు మేము ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, సంఖ్యాకాండము 32వ అధ్యాయము 9వ వచనము, అదే రీతిగా సంఖ్యాకాండము 13వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా ఇదిన పాఠ్యాంశాలుగా జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తన ప్రజలను ఉద్దేశించి వారి జీవితాలలో చేసినటువంటి కొన్ని కార్యాలను జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండము 32వ అధ్యాయం 9వ వచనం సహాయం చేయవలసింది. వారి ఎస్కోలు లోయలోకి వెళ్ళి ఆ దేశమును చూసి ఇశ్రాయేలు హృదయమును అధైర్యపరిచితిరి కనుక యెహోవా తమకిచ్చినటువంటి దేశమునకు వారు వెళ్ళలేకపోయింది. ఈ మాట ప్రతి ఒక్కరూ ఒకసారి మీ దగ్గర మీ బైబిల్ గ్రంథాలు ఉన్నాయి కనుక ఈ వాక్య భాగాన్ని ఒకసారి స్పష్టంగా మనం చదువుకుంటూ ఆ ప్లేస్ని ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అంటే ఆ స్థానంలో మీరే ఉండి దేవుడు తన దాసుడు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు తన దాసుడు? ఏ వ్యక్తితో మాట్లాడుతూ, అసలు ఎవరు ఈ వాక్య భాగాన్ని చెప్పింది? ఎవరు తెలియచేశారు? ఎవరు తెలియచేశారు? పంచగ్రంథాలు ఎవరు రచించారండి? పంచగ్రంథాలు మోసే గారు నిద్రలో లేపడిగినా మీరు గుడ్డిగా జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ గ్రంథములో మొదటి 5 పుస్తకాలు ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, అదే రీతిగా యోబు గ్రంథము, తర్వాత కీర్తనల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి కీర్తన 90 అంటే ఈ కీర్తన భాగం 90వ కీర్తన. చాలా కీర్తనలు ఉన్నాయి, కానీ పర్టికులర్గా నిద్రలో లేపడిగిన ఆది క్రైస్తవులము అని ఎప్పుడైతే మనం అంటూ ఉన్నాం, కొన్ని విషయాలు మనకి ఖచ్చితంగా ఏం చేసి ఉండాలి? తెలుసు ఉండాలి. 5 గ్రంథాలు ఎవరు రాశారు? మోసే గారు రాశారు. తర్వాత యోబు గ్రంథాన్ని కూడా మోసే గారి గ్రంథకర్తగా తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని పక్షముగా మోసే నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో మీరు చేసినటువంటి కొన్ని కార్యాల వలన, ఎవరు మీరు అని అంటే ఇశ్రాయేలు ప్రజలలో 12 గోత్రాలు మనకు ఉన్నాయి. 12 గోత్రాల నుంచి యెహోషువ, కాలేబు ఎలాగైతే మనకి బాగా పర్టికులర్గా నోట్ అవుట్ పర్సన్స్, అలాగే మోసేతో దేవుడు అన్నాడు కనాను దేశాన్ని వేగి చూడడానికి కొంతమంది వేగిల వారిని సెలెక్ట్ చేయాలన్నారు. వేగిల వారిని అంటే ఎలాంటి వారిని సెలెక్ట్ చేస్తారు? మోసే ఖచ్చితంగా ఒక దేశానికి గూఢాచారులుగా వెళుతూ ఉన్నారంటే అన్ని విద్యలలో ఆరితీరిన వారే ఉండాలి. ఏమి అంటే అలా కూర్చొని చోట నుంచి లేవలేని వారు, లేదంటే నీ పని చెప్తే ఇగో ఇక్కడే ఉంది కానీ నా చేతికి అంతంత దూరంలో ఉంది కానీ ఇంకొకరు పిలిచి కొద్దిగా ఇచ్చేస్తారా అనే వారిని మోసే సెలెక్ట్ చేసి ఉండడు. అంటే ఆ పనికి తగినటువంటి ఏముండాలా? జీలు ఉండాలి. అవునా కదా? అది లేకుండా, అంటే ఆ బలము లేకుండా, సమయోచితమైన జ్ఞానము లేకుండా
లేకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా పని చేయాలో, ఏ విధంగా తప్పించుకోవాలో, గూఢాచారులు అనంటే రహస్యంగా వెళ్తూ ఉన్నారు కనుక అక్కడికి వెళ్ళి ప్రజెంట్ సార్ అనడానికి లేదు. అక్కడ చాటున ఏ ప్రమాదం వచ్చినా తప్పించుకునేటువంటి స్థితిగతులు కలిగి వెళ్ళాలి కనుక ఆ దేశానికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో రహస్యాలన్నీ కూడా కనుక్కొని మోసే గారి దగ్గరికి తీసుకొని రావాలి. ఇప్పుడు 12 మందిని సెలెక్ట్ చేశాడు మోసే. 12 మందిని సెలెక్ట్ చేసి ఒక్కొక్క గోత్రం, 12 గోత్రాలు కదా, ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసి నెంబర్ 1 పర్సన్ సెలెక్ట్ చేశాడు. చాలా మంచి క్యాండిడేట్ సెలెక్ట్ చేసి 12 మందిని లైన్లో నిలబెట్టున్నాడు. ఇదిగో దేవుడు ఐగుప్తులో మనం ఉన్నప్పుడు మనకు ఒక ప్రమాణం చేశాడు. ఏమని ప్రమాణం చేశాడు? పాలు తేనెలు ప్రవహించే దేశం ఒకటి ఉంది, ఆ దేశాన్ని నేను మీకు స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు. అంటే మనము నడిచినటువంటి ప్రయాణం అంతా కూడా ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో బయలుదేరి దాదాపుగా కనాను దేశానికి ప్రయాణించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఏమండి, ఎన్ని సంవత్సరాలండి? 4 సంవత్సరాలు. ఎందుకు 40 సంవత్సరాలుగా మారిపోయింది అంటే 40 సంవత్సరాలుగా ఎక్కడ మారిందో కూడా ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. ఎస్కోలు అనేటువంటి ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి ఇజ్రాయెల్ ప్రజలు సర్వసాధారణంగా ఇజ్రాయెల్ ప్రజలు అంటే కానీ ఆ ప్లేస్లో మనలో మనం ఉండి అన్వయించుకుంటే మన స్థితిగతులు ఏంటో మనకు అర్థమవుతాయి. వాక్యాన్ని ఎప్పుడు కూడా మనకు ఆపాదించుకోవాలి. బోధించేటువంటి నేనైనా వినేటువంటి మీరైనా ఈ వాక్యము నాకే అని ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా దేవుడి సన్నిధిలో కూర్చుంటామో ఆ రోజు ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ఉద్దేశాలు, ఆలోచనలు వేరే. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజల చరిత్ర మారిపోయింది. 2 వ్యక్తులను హీరోగా మార్చినటువంటి ప్రదేశం ఇదే. కొన్ని వేల మందిని, కొన్ని లక్షల మందిని జీరోలుగా మార్చేసినటువంటి ప్రదేశం కూడా ఇదే. ఎందుకు ఈ ప్రదేశాన్ని దేవుడు అలా ఎన్నుకున్నాడు? ఈరోజు దేవుని సన్నిధానంలో కూర్చున్న మనందరితో దేవుడు మాట్లాడే మాట ఏంటంటే మన జీవితంలో ప్రార్థన సహవాసంలో కొనసాగిపోతూ భక్తులు వెళ్ళిపోతున్నటువంటి మన బ్రతుకులలో ఏదో ఒక చోట స్తంభించిపోయినటువంటి పరిస్థితులు ఉండొచ్చు. ఎక్కడ స్తంభించిపోయావో నాకు తెలియదు, ఏ ప్రదేశంలో పడిపోయావో నాకు తెలియదు. అంటే నీవు అనుకోవచ్చు నా భక్తి జీవితం బాగానే వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే ఇజ్రాయెల్ ప్రయాణం ఎన్ని సంవత్సరాలండి అంటే 40 సంవత్సరాలని అసలు భయము బెరుకు లేకుండా చెప్పేస్తాం, ఇంక్లూడింగ్ నేను కూడా. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రయాణం ఎన్ని సంవత్సరాల ప్రయాణం అయిందంటే 40 సంవత్సరాలు. అంటే 40 సంవత్సరాల ప్రయాణంలో వాళ్ళు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు, ఎన్ని అవకతవకలు వచ్చాయి, అంటే ఎత్తు పల్లాలు ఎదుర్కొంటూ వాళ్ళ ప్రయాణం కొనసాగింది. చివరికి చేరింది ఎంతమంది? ఎందుకు చేరాలి అంతమంది? మరి మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏమైంది అంటే ఒడుదొడుకులు అనేవి మన జీవితంలో ఏ సమయంలో ప్రవేశించాయో అవి తెలుసుకోకపోతే క్రైస్తవ విశ్వాసిగా ఉండడం అనేది మీరు అడగొచ్చు. మాస్టర్ గారు అండి మీరు వాక్యం చెప్పేటప్పుడు మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము, ప్రతిసారి ఇది ప్రయోజనం అంటే ఇలా చేయడం వల్ల ప్రయోజనం లేదు అంటారు. మరి ఎందుకంటే భక్తి చేయడం? అలాంటప్పుడు ఎందుకండి? అలాంటప్పుడు ఈ ప్రార్థన ఎందుకు, ఈ ఉపవాసాలు ఎందుకు, ఈ సహవాసాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఏది ఉపయోగం లేనప్పుడు మాకు తోచిన భక్తి, మాకు తెలిసిన భక్తి మేము చేస్తూ ఉన్నాం, అంతే తప్ప అంతకు మించిన భక్తి మేము చేయలేము అనంటే దేవుడు మనకు నేర్పించినటువంటి విధానము అదేనా? అది కాదు. దేవుడు మనల్ని ఎలా ఉన్నాడు అంటే ఎలా ఉండమన్నాడు? ఆయనకు అనుకూలమైనటువంటి బిడ్డలుగా 6 లక్షలకు పైబడినటువంటి పాల్గొనం బయలుదేరితే ఇక్కడ ఎసుకోలేనటువంటి ప్రాంతానికి వచ్చేటప్పటికి దేవుడు మోసేని పిలిచి అన్నాడు, నీకు డౌట్ ఉంది కదా, నేను వాగ్దానం చేసిన దేశం ఎలా ఉంది అంటే. ఎందుకు డౌట్ వచ్చిందంటే మనకు కూడా నేను ఇదివరకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అందరికీ తెలిసిందే. ఒక ముసలా ప్రార్థన చేస్తూ ఇంట్లోకి పోయి అరగంట ప్రార్థన చేసి ఇంటి ముందు బండబావుల నుంచి ప్రార్థన ఉందా? ఐడియా ఉందా? ఎగ్జాంపుల్ ఏంటంటే పాకలోకి వెళ్ళిపోయి తలిపేసుకుని ప్రార్థన చేస్తున్నట్ట ఇంటి ముందు బండ వెళ్ళిపోవాలి. పాస్టర్ గారు చెప్పారు కదా, విశ్వాసంతో ప్రార్థన చేసి బండ వెళ్ళి సముద్రంలో పడుతుందని మా పాస్టర్ గారు చెప్పేసి పాపం ఇంటికి వెళ్ళిపోయి తలిపేసుకొని ప్రార్థన చేస్తారు. రోజు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తట్టుకుంటారని చెప్పేసి అలాగే ఈ బండలు ఈరోజు ఈ తీసుకెళ్ళి పడేయాలి సముద్రంలో అనుకుని ప్రార్థన చేస్తూ ఉంటే అరగంట ప్రార్థన చేసింది, తలుపు తీసి చూస్తుంది, బండ ఎక్కడికి వెళ్ళలేదు. మరలా లోనికి వెళ్ళిపోయి కనసే ప్రార్థన చేసింది, మరలా తలుపు తీసి చూస్తుంది, మరలా పోలేదు. అలాగే 4-5 సార్లు చేసిన తర్వాత డైరెక్ట్గా తట్టక అలా వేసుకొని పాస్టర్ గారి దగ్గరికి వచ్చిందట. పాస్టర్ గారి దగ్గర ఏమయ్యా బుద్ధి జ్ఞానం లేదు, నువ్వు బైబిల్ చదువుతున్నావా లేకపోతే ఎక్కడ చెప్తున్నావు? అన్ని 10 అబద్ధాలు చెప్తున్నావు నువ్వు. మా ఇంటి ముందు ఎన్నో దినాల నుంచి ఆ బండతో నేను నాన్న అవస్థలు పడుతున్నాను కాలుతో, అంటే బలానికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తనుకొని నా కాళ్ళని వేళ్ళని కొట్టిపోయాయ్యా. నువ్వు రాత్రి చెప్పిన వాక్యం ఏంటో తెలుసా? విశ్వాసంతో ప్రార్థన చేస్తే బండని సముద్రంలో పడుతుందన్నావు. నేను 5 గంటలు ప్రార్థన చేశాను, 5 గంటల్లో 6 సార్లు చూశాను, కానీ ఆ బండ అప్పుడు విశ్వాసంతో చేసిందా అనుమానంతో చేసిందా? అంటే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో కూడా ఏముంది? దేవుడు మనకి ఏ దేశాన్ని ఇస్తానన్నాడు? పాలు తేనెలు ప్రవహించే దేశము. కానీ ఇప్పుడు మీరు ప్రయాణం ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ
ఉన్నారు. మీరు ఇశ్రాయేలు చరిత్ర చదువుతూ ఉంటే అరణ్య ప్రాంతముల గుండా, ఎడారి ప్రాంతంలో కూడా వెళుతూ ఉన్నారు. అంటే చుట్టూ కూడా ఎక్కడ చూసినా ఎడారే. ఎడారిలో తాగడానికి కూడా నీళ్ళు లేవు. నీళ్ళ కోసం మోసే దగ్గరికి వెళ్ళి, అయ్యా మా గొంతుకు లారిపోతున్నాయి, మంచినీళ్ళు కావాలంటే ఎక్కడికి వెళ్ళారు? బండ దగ్గరికి వెళ్ళారు. మరి అంత భయంకరమైనటువంటి ఎడారి ప్రాంతంలో పాలు నీళ్ళు ప్రవహించే దేశం ఎక్కడుంది? చుట్టూ ఎటు చూసిన ఎడారి ప్రాంతం ఉంది. మరి మధ్యలో ఏ దేశం ఉందంటూ ఉన్నాడు దేవుడు? ఏ దేశం అండి? పచ్చగా పండించకుండా దేవుడు ఆశీర్వాదకరమైన దేశాన్ని ఇస్తానన్నాడు. అంటే ఇవన్నీ కూడా వాస్తవాలా కాదా? నిజంగా జరుగుతుందా? ఎంతవరకు వాస్తవమని 12 మందిని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ 12 మంది వెళ్ళారు. సరే, దేవుడు అన్నాడు, ఓకే మీరు వెళ్ళండి, చెక్ చేసుకొని రండి అంటే 12 మంది వెళ్ళారు. అయ్యగారు చక్కగా అన్ని లారీపీ చదువుకుని వెళ్ళి ఆ ప్రదేశాన్ని అంతా కూడా చూసి వచ్చి, ఇప్పుడు వీళ్ళు ఏం చెబుతూ ఉన్నారు అంటే 10 మంది ఒక పక్క నిలబడ్డారు. రే మీరు కూడా వచ్చేయండి రా, ఎందుకు మీరు అంటే లేదు మేము ఇక్కడే ఉంటాం అన్నారు. ఎవరు? వాళ్ళిద్దరు యెహోషువ కాలేబు పక్కన నిలబడ్డారు. ఈ 10 మంది అంటారు మీ కర్మ అన్నారు. అంతే. ఇప్పుడు మోషే దగ్గరికి వచ్చారు. ఏంటి సంగతి అంటే ఈ 10 మంది మోషేతో చెప్తూ ఉన్నారు, అయ్యా ఏ ప్రాంతం నుండి జరిగింది సందర్భం అంటే ఎస్కోల్ అనేటువంటి ప్రాంతము. ఎస్కోల్ అనగా ప్రాంతం అర్థం ఏంటంటే ధైర్యము. ఏంటంటే అర్థము ధైర్యము. ఇప్పుడు ఏ ప్రదేశంలో ఉండి అంటే దేవుడు చేసినటువంటి ప్రమాణం నీ జీవితంలో వాగ్దానం ఏదైతే ఉందో, దేవుడు నిన్ను పిలిచినటువంటి విధానం కావచ్చు, దేవుడి సన్నిధిలో నువ్వు నడిచేటువంటి విధానం కావచ్చు. ప్రార్థన చేస్తాం, దేవా ఈ తల్లి నా జీవితంలో, నా బిడ్డల జీవితంలో, నా కుటుంబ జీవితంలో ప్రార్థన చేస్తాం. కానీ లోపల ఏముంటుంది? భయం. అంటే నువ్వు ధైర్యం కలిగినటువంటి ప్రాంతానికి వచ్చావు. ఈరోజు దేవుని మందిరానికి ఎందుకు వచ్చారమ్మా అని అంటే అంటారు, అయ్యా నా సమస్యలు, నా పిల్లల సమస్యలు, నా కుటుంబ సమస్యలు, ఇదిగో నేను ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు కదా. యెరూషలేము తట్టు చేతుల నుంచి ప్రార్థన చేస్తే సమాధానం ఇస్తాడని వాగ్దానం చేస్తున్న దేవుడి దగ్గరికి వచ్చామయ్యా. మేము వచ్చి దేవుడు కార్యం చేయకుండా ఉంటాడా అని అంటూనే లోపల ఏం చేస్తాం? ఇప్పుడు అంటే అధిక శాతం భయము. ఇప్పుడు 10 మంది ఎటువైపు ఉన్నారు? భయపడుతూ ఉన్నారు. 2 మాత్రం ధైర్యంగా నిలబడ్డారు. మన జీవితంలో కూడా అంతే. అధిక శాతం భయం ఉంటుంది, జరుగుతుందో జరగదు, అవుతాదో అవదు అని ఎక్కువ శాతం భయము. ఎక్కడో 2 సంబంధించినటువంటి చిన్న ధైర్యం ఉంటుంది. సో దాని ఒక ప్రయత్నం, ఒక రాయిసి చూద్దాం, తగులుతుంది లేకపోతే లేదు అన్నట్టుగా ప్రయత్నాలు చేస్తూ అంటూ ఉన్నారు. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుని 9వ వచనం చదవండి. 32వ అధ్యాయము. ఇశ్రాయేలు హృదయమును అధైర్యపరిచితిరి కనుక చాలండి. చూడండి, ఇక్కడ ఎస్కోలు ప్రాంతంలోకి వచ్చినప్పుడు అది ధైర్యపు ప్రాంతం, లేదు ధైర్యము కలిగినటువంటి స్థలము. ఇప్పుడు చాలా సందర్భాల్లో కొంతమందిలో ఉన్న అపోహ ఏంటంటే రాత్రులు పేడకల్లో వస్తాయి, తుళ్ళు పడతారు, తుళ్ళు పడేసి గుడ్డ అయిపోయి అంటారు. ఏమిటంటే పేక కూర్చొని నా గుడ్ల మీద కూర్చొని పేక అంతా ఎలా ఉందంటే సేమ్ మా అంతలాగే ఉన్నాడు. ఒక ఆవిడ ఎలా ఉంది? సేమ్ మా అంతలాగే ఉన్నాడు. అంటే అయితే మీ అత్త ఏమైపోయింది చెప్పండి. జనరల్గా మన ఇంట్లో మాట్లాడుకుని సార్ ఏమైపోయింది, దెయ్యం అయిపోయింది అనగానే అది మా సెల్ఫ్లో బైబిల్ ఉంది కదా, తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకోవాలి? ఇప్పుడు దేనికోసం బైబిల్ పెట్టుకున్నాం? ధైర్యం కోసం కదా. అంటే ఇప్పుడు తీసుకొచ్చి బైబిల్ ధైర్యం కోసం పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త గమనించండి. ఎస్కోలేని నుండి ప్రాంతానికి వచ్చిన తర్వాత 10 మంది ఏమో భయపడుతూ ఉన్నారు. ధైర్యపు స్థలమే. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు దేవుని సన్నిధానంలో దేని కోసం వచ్చావంటే ఇంటి దగ్గర నీకు తీరిన వేదన ఒకటి ఉంది. నీ హృదయంలో భయంకరమైనటువంటి దుస్థితి, నువ్వు ఎవరికి చెప్పుకోలేనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో నేను దేవుని మందిరానికి వెళితే దేవుడు నాకు ఏమిస్తాడు? సహాయాన్ని చేస్తాడు. సహాయం చేస్తాడు. ఆయన ధైర్యపరుస్తాడు అని దేవుని మందిరానికి ధైర్యంతోనే వచ్చావు. ధైర్యపు స్థలం ఇది కనుక ధైర్యం కోసం వచ్చావు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ప్రార్థన అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళిన తర్వాత చాలా మందిలో వచ్చేటువంటి అపోహలు ఏంటంటే దేవుని మందిరానికి వెళ్ళాలి కానీ చెప్పండి ఏమీ జరగలేదు. అక్కడ ఏముంది? పాస్టర్ గారు ఏం చేశాడు? ప్రార్థన చేశాడంతే. అంటే యేసు మన వెనకతలా ఎస్కాట్గా రాలేదు. అంటే ఇప్పుడు మనం ప్రార్థన చేయగానే దేవుని మందిరానికి రాగానే యేసు ప్రభువారు మనకి ఏం చేయాలి? AK-47 కనబట్టుకొని 10 మందికి ఏం పర్వాలేదు నేను ఉన్నాను మన వెనక తులిస్తే అప్పుడు మనలో భయం పోయి ధైర్యము వచ్చినట్ట. దేవుడు ఏమన్నాడు?
ప్రతి స్థలం ఈరోజు చదవని లేఖన భాగంలో చూడండి. ఈరోజు కీర్తన భాగం చదివించాను కదా, 33వ కీర్తన భాగం అనుకుంటాను. చూడండి ఒకసారి కీర్తన భాగంలో ఒక్క చరణాన్ని చదివించి ముందుకు వెళ్తాను. 33వ కీర్తన భాగము 15వ చరణాన్ని చదవండి. ఆయన వారందరినీ చూడండి, ఇంకా భవిష్యత్తు చదవండి. భూలోక నివాసులందరినీ పాస్ గారి మాత్రం చూస్తున్నాడా? పోనీ పెద్ద వైపు మాత్రమే చూస్తున్నారా? లేదా సెలెక్ట్ చేసుకున్న పర్సన్ వైపు మాత్రం చూస్తున్నాడా? అంటే ఆయన భూలోక నివాసులు అందరి వైపు ఏం చేస్తూ ఉన్నాడు? నీకు ఆపద వస్తే నిర్లక్ష్యంగా వదిలేసే దేవుడు మన దేవుడు కాదు. యెషయా ప్రవక్త అంటాడు, ఆయన చెవులుండి వినలేని వాడు కాదు, ఆ తర్వాత నోరుండి మాట్లాడలేనివాడు కాదు. అంటే నీతో సంభాషణ చేసేటువంటి దేవుడు. ఎప్పుడు నీ మనసు ఆయన అనుకున్నప్పుడు నీ మనసు ఏమో తీసుకుని ఎక్కడో తాకట్టు పెడతావు, ఎక్కడో లోకానుసారమైన రీతిలో అక్కడ పెట్టేసి దేవుడు నాకు వచ్చేసి ఎస్కార్ట్ అంటే నాకు సెక్యూరిటీ గార్డ్గా ఉండాలి, నాతోనే ఉండాలి, నాకే సహాయం చేయాలి అని అనుకుంటే దేవుడు నేను చూస్తూ ఉన్నాడు, చూడలేదని కాదు. ఇజ్రాయెల్ ప్రజల జీవితాలు అదే. ఇప్పుడు ఎస్కోల్ ప్రాంతానికి వచ్చారు, వచ్చిన తర్వాత 10 మంది అంటారు, బాబోయ్ ఆ ప్రాంతం చాలా భయంకరమైనది, నీ భక్తి ఇతరులకు అభ్యంతరకరంగా ఉండకూడదు. అనే విషయం అదే. 10 మంది ఏం చెప్పారంటే వారిని అధైర్యపరిచారట. అక్కడికి మనం వెళ్ళి బ్రతకలేము, వారు చాలా బలవంతులు, వారు చాలా తెలివి కలిగిన వారు, వారు ఒక్కొక్కరు ఎంత ఉన్నారో తెలుసా, ఎంత బలం కలిగిన వారో తెలుసా. అంటే నీ భయము నీలో ఉన్నటువంటి భక్తిని ఏం చేస్తూ ఉంది? అని చేస్తూ ఉంది. అందుకని ధైర్యం కలిగినటువంటి స్థలానికి వచ్చి బాగానే ఉంది. ధైర్యం కలిగినటువంటి స్థలం నా దేవుడు ఏదో చేస్తాడని, నా దేవుడు నన్ను బాగు చేస్తాడనో, స్వస్థపరుస్తాడనో, ఎవరి భయంకరమైనటువంటి రోగం కలిగిన వారు, మరణకరమైనటువంటి వేదనలతో అంటే మరణానికి ఆహుతైపోతున్న వారు సైతం దేవుని సన్నిధిలో స్వస్థత పొందుకొని అనేక కొన్ని లక్షల వేల సాక్ష్యాలు ఉన్నాయా లేవా? ఎన్నో సాక్ష్యాలు. మరి అన్ని గొప్ప కార్యాలు చేస్తున్న దేవుడు నీ జీవితానికి ఇంకా దూరంగా ఉన్నాడంటే దానికి దేవుడు కారణం కాదు. దేవుడు మనం పాయింట్అవుట్ చేయడానికి ఏమాత్రమును అవకాశం లేదు. ఇక్కడ 10 మంది ఏమంటున్నారంటే, అయ్యా నిరుత్సాహపరుస్తూ ఉన్నారు, మీరు పొరపాటు ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళిద్దరు మాత్రం నమ్మకండి, మేము 10 మంది చెప్తున్నాం కదా, 10 మంది చెప్తూ ఉన్నాం, మమ్మల్ని చూడండి, మేము భయాందోళన గురవుతున్నాం, వాళ్ళని చూడగానే మేము భయపడ్డామని ఈ 10 మంది వాళ్ళు ఏం చేస్తున్నారు? మిగిలిన ప్రజలని వద్దు, వెళ్ళొద్దు, ప్రార్థన వద్దు, సహవాసం వద్దు, భక్తి జీవితం వద్దు. ఎక్కడ ఏ 10 మంది అయితే వారు నాటకపరిచారో ఈ 10 మంది మాటలు విన్నారు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇద్దరే ఎందుకు కనాన దేశంలో పాలుతీనులు ప్రపంచ దేశానికి అర్హత సంపాదించారంటే వారిద్దరు దృఢ నిశ్చయితతో ఉన్నారు. ఈరోజు నీ భక్తి ఎలా ఉంది? ఈ పక్కలు ఎవరో పంపుతున్నారు, లేదంటే నీకెవరో ఏదో చెప్తారు, దేవుని మందిరాన్ని గురించి లేదో ఇంకేదో చెప్తూ ఉంటారు. ఇప్పుడు 10 మంది నేర్పిన మాటలు బట్టి 6 లక్షలకు పైగా కాల్పాలు ఏమైపోయారు? అమ్మా మన దగ్గర ఆన్సర్ ఉందా? మరి వాళ్ళిద్దరే వెళ్ళడానికి గల రీజను ఇదే ప్రాంతంలో వారిద్దరూ హీరోలుగా దేవుడు మలించడానికి కారణం ఏంటంటే ఏమైనా పర్వాలేదు, నా దేవుడు సమస్తమునకు సామర్థ్యం కలిగిన ఏదైనా చేస్తాడు ఆయన. ఆ భక్తితో దేవుని సన్నిధిలో ఈరోజు ధైర్యం కలిగిన స్థలాల గురించి బాగానే ఉంది. అయితే నీ హృదయం ఎప్పుడైతే ఎలా ఉంది? తుర్రుమంటే భయపడు ఎవరు అంటారు, అమ్మ నేను చేయలేనండి ఉపవాసం అంటారు. అంటే నువ్వు దేవునికి అనుకూలమైనటువంటి భక్తి చేయకుండా నీకు నచ్చిన భక్తులు చేసుకుంటూ ఎవరో నేనే కావచ్చు, నేను అంటాను అమ్మ ఎందుకే అమ్మ వద్దులే అమ్మ అని అనుకోండి. భాషగారండి మీరు కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయంగా వచ్చారు. యేసు ప్రభులు ఏమన్నారు తెలుసండి శిష్యులతోటి, నేనే స్వయంగా వచ్చి మీకు చెప్పిన మీరు కొన్ని విషయాలు భక్తి విషయంలో నీ సొంత ఒపీనియన్ ఉండాలి. దేవుడితో నీకున్న అనుబంధం ఎలా ఉందనేది నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోతే ఇక్కడ చూడండి, దేవుడు అంటాడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఎవరు అర్హులుగా ఉండలేదట. 9వ వచనం చదవండి మరొకసారి. ఎస్కోలు లోయలో దిగి చదవండి. వారు వెళ్ళలేదు, తాను చెడ్డ కోతి. ఈ మాట నాకు చాలా సందర్భంగా గుర్తొస్తూ ఉంటారు. వనమంతా వాటి ఇంట్లో బిందెడు పాలల్లో ఒక చిటికెడు ఏ పడుతుంది అమ్మా? ఇప్పుడు సర్వ సమృద్ధి కలిగినటువంటి కుటుంబము లేదా ఆశీర్వాదకరమైనటువంటి సంఘము
లేదా చక్కగా సంతోషంతో ఉండేటువంటి మరి దేవుని యొక్క బిడ్డలో వారి మధ్యలో ఒక చెడు బీజం పడినప్పుడు, చెడు విత్తనం పడినప్పుడు, చెడ్డ సహవాసానికి తావిచ్చినప్పుడు అప్పుడు అయ్యేమవుతుందో తెలుసా? పాపం అప్పుడు దాకా ఏదో చిన్న విశ్వాసం ఉంటుంది. లేదా నెలగలిసాను, దేవుని మందిరం ప్రార్థన చేశాను, ప్రార్థనలో గడపాలండి, పాస్టర్ గారితో నాకు సంబంధం లేదు, విశ్వాసంతో సంబంధం లేదు, దేవుడికి నాకు మధ్యలో నుండి నేను దేవుని మందిరానికి వెళ్తానండి, ఈ లోక పక్కన వాడు కూడా చెడు నేను వెళ్ళలేదు, నువ్వేం వెళ్తాను అంటే మీరు వెళ్ళలేదు, మీ బాధ్యత బాగుంటుంది అంతే అంటాడు. అంతే. ఇప్పుడు ఈయన వెళ్ళడు, ఆ పక్కని కూడా. ఇప్పుడు ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తారు? మనకి ఆన్సర్ ఉంది. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళారా అంటే ఈరోజు మన భక్తి ఎక్కడికి తీసుకుని వెళుతూ ఉంది? మన సహవాసం ఎక్కడికి తీసుకుని వెళుతూ ఉంది? పర్వాలేదు, కొన్ని పరిస్థితులు, కొన్ని ప్రభావాలు ఈ లోకంలో సొట్టరకాలు, బండరకాలు లేదా స్నేహాలు మన ఇంటి ఇరుగు పొరుగు వారి వరకే పరిమితం. కానీ పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలంటే ఈ బంధాలు సరిపోవు. మా పాస్టర్ గారు ప్రార్థన చేయలేదు కదండి, నేను ఎందుకు చేయాలంటే ఆవిడ కర్మ ఆవిడదే, నా కర్మ. కొన్ని బాధాకరమైన విషయమే. కానీ పరలోకానికి నేను వారసుని అవ్వాలంటే నా భక్తి నేను చేసుకోవాలా. మా పాస్టర్ చేస్తుంది కదా, నేను కూడా వెళ్ళిపోతానంటే అలా కుదరదు. ఇక్కడ ఇద్దరు మాత్రమే చేరారంటే దానికి కారణం ఏంటో తెలుసండి, వారి భక్తి మీద వారి నిలకడ కలిగి ఉన్నారు, రోషము కలిగినటువంటి భక్తి చేశారు. అంటే ఈ రోజు నీవు దేవుని సన్నిధికి, ధైర్యం కలిగిన స్థలానికి ఏ ప్రార్థన అవసరంతో వచ్చావో నాకు తెలియదు, ఏమి కనుక్కోవాలనో ఏమి పొందుకోవాలని దేవుని సన్నిధికి వచ్చావో నాకు తెలియదు. పక్క వాళ్ళు చూసి నేను వెళ్ళిపోకు, పక్క వారి మీద ఆధారపడి వారిని చూస్తూ నీ భక్తి సన్నగిలిపోతే ఇక్కడ ఎస్కోలు ప్రాంతంలో మిగిలిన 10 మందికి వచ్చినటువంటి దుస్థితి, మిగిలిన ఇజ్రాయెల్ ప్రజలకు వచ్చినటువంటి దుస్థితి. ఇది సాపోచనాలు కాదు, జరిగినటువంటి సందర్భాన్ని మీకు అర్థమవ్వాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అంతే. అదే తప్ప పాస్టర్ గారు మమ్మల్ని చెప్పించేస్తారు అనుకుంటారేమో. ఇద్దరే వెళ్ళడానికి గల కారణం ఏంటంటే వారు ధైర్యంగా నిలబడ్డారు. ఏదేమైనా పర్వాలేదు, యెహోవా మా పక్షమునుండగా మాకు ఎవడండి ఈరోజు? కనానీలో అక్కడుంటే ఎంత బలవంతులైతే మాకెట్టి, వాళ్ళు అంతకు ముందే సెటిల్ అయితే మాకెట్టి, ఎంత బలవంతులైనా దేవుడు వాగ్దానం చేస్తాడు, వాగ్దానం చేస్తున్న వాడు నమ్మదగిన వాడు కనుక అది ఎంత కష్టమే నాకు ఇస్తాడండి. ఆఫ్టర్ ఆల్ కనానీలు చూసి నేను భయపడాలి అని ఇద్దరు ధైర్యంగా ఒక అడుగు ముందుకేశారు. అసలు అది వచ్చి డౌట్ ఏంటంటే ఎర్ర సముద్రం దగ్గర నుండి కనాను దేశం వరకు చుట్టూ ఎడాలే. నేను ఎంత తెలియచేసినట్టుగా చుట్టూ ఎడాలే, ఎక్కడ చూసినా గుప్పుడు నీళ్ళు. అప్పుడు డౌట్ వచ్చిందట. మనకు కూడా డౌట్ వస్తుంది. ఏమొస్తుంది అంటే ఒకసారి చేస్తాం, 2 సార్లు చేస్తాం, 3 సార్లు చేస్తాం, 4 సార్లు చేస్తాం, 5వ సారి ప్రార్థన చేసేటప్పుడు పాస్టర్ గారు ఇంకా ప్రార్థన గురించి వదిలేండి, ఎప్పుడో వదిలేసానని అంటారు. పాపం ఈ రోజు మన దగ్గరికి ఏం చేస్తామంటే ఓ డైరీలో ప్రార్థన అవసరం రాసుకొని కళ్ళు మూసుకొని 5 కిలోమీటర్లు ప్రార్థన చేస్తే పాస్టర్ గారు మీకు ఇంకా ప్రార్థన గుర్తుందండి, మేము ఎప్పుడో వదిలేస్తామంటారు కొంతమంది. వదిలేయడం ఏంటండి అంటే మనం దేని మీద డిపెండ్ అవుతూ ఉన్నాం? ఎప్పుడో వదిలేసామండి, ఇంకా అది జరగదని మేము ఏం చేస్తాం? స్టాండ్ వేస్తాం. దేవుని సముఖంలో ఈ భక్తి జీవితాన్ని 40 సంవత్సరాల సహవాసంలో వాళ్ళు ఏమి నేర్చుకున్నారు అని అంటే దేవుని సన్నిధిలో ఏ విధమైన ఆశీర్వాదాలు పొందుకోకుండా భక్తి వెళ్ళిపోయింది, ప్రయాణం వెళ్ళిపోయింది. 40 సంవత్సరాల ప్రయాణం అంటే 400 సంవత్సరాల 40 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలండి? అంత తేలిగా. ఇప్పుడు అన్ని సంవత్సరాలు వారు భక్తి చేశారు. మనం అనుకుంటే 8 సంవత్సరాలు భక్తి చేసిన తర్వాత నేను కనాను దేశం వెళ్ళలేదా అని అంటే ఎలా భక్తి జీవితంలో ఉన్నటువంటి పరిస్థితి చూడండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వారు భయపడింది కాక ఆ చుట్టుపక్కల వారందరినీ కూడా భయపెట్టి మరి దేవుని సముఖములకు దూరం చేశారు కనుక వారు మాత్రమే కాదు, వారిని చూసి భయపడిన వారు కూడా ఎక్కడికి ప్రవేశించలేకపోయారు? కనాను దేశానికి ప్రవేశించలేకపోయారు. ఇక్కడ మీకు ఒక సంఘటన తెలియచేయాల. పాకిస్తాన్ దేశం అంటే పాకిస్తాన్ అనగానే ఎంతమందికి అంటే ఒక వేరే రకమైనటువంటి థాట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఒక స్క్రీన్ LED స్క్రీన్ పెట్టి ఒక మంచి సింగర్ చూపించాలి, 6 feet అబౌవ్ హైటు, మంచి పర్సనాలిటీ ఒక వ్యక్తి ఆ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఒక చక్కటి పాట పాడుతూ ఉన్నాడు. క్రిస్టియన్ సాంగ్, ఒక చక్కటి సాంగ్ చక్కగా పాడుతూ ఉన్నాడు. పాడుతున్నప్పుడు ఆ వ్యక్తిని చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఎంత బాగా పాడుతున్నాడు, చక్కగా మాధుర్యంగా చక్కగా పాడుతుంటే అలా పాడుతూ ఉండగా పాట మధ్యలో ఆఫ్ చేసి అలా ప్రీచ్ చేసి ఇతను పాకిస్తాన్ దేశానికి చెందినటువంటి సింగరు అన్నాను అనుకోండి, ఎంతమంది పాజిటివ్గా తీసుకుంటారు, ఎంతమంది నెగిటివ్గా తీసుకుంటారు? ఏమండి, పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్లేయర్స్ ఉన్నారు కదా, క్రికెట్ ప్లేయర్స్ కానీ కొంతమంది వ్యక్తులు, ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు? చాలా తక్కువ. పాకిస్తాన్ అనగానే మన మనసులో లేదా మన యొక్క రక్తంలో ఒక రకమైనటువంటి
ఆలోచన వచ్చేస్తుంది వెంటనే. అంటే ఇవన్నీ కూడా నరాలు వెంటనే యాక్టివేట్ అయిపోతాయి. పాకిస్తాన్ అంటే వాళ్ళు మనకి ఎలాంటి వారని, ఎవరండి? శత్రువు. అంటే వెంటనే పాకిస్తాన్ వ్యక్తి అనగానే శత్రువుగా భావిస్తాం. ఎందుకని? మన చిన్నతనం నుండి నరాలు ఏం జీర్ణించుకున్నాం? వారు మనకి శత్రువులు, వారు మనకి మిత్రులు కాదు. వారు ఎంత కలిసి ఉన్నా, ఎంత మనతో సహవాసం చేస్తున్నా, మన దేశంలోకి వచ్చి ఎంత క్రికెట్ ఆడుతున్నా, లేదా మన దేశం వాళ్ళు అక్కడికి వెళ్ళినా, లేదంటే అక్కడ వివాహాల విషయంలోనే లేనిపోయిన అనార్థాలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఇవన్నీ జరుగుతున్నా పాకిస్తాన్ అనగానే మన బ్లడ్లో ఉన్నటువంటి ఒక రేలు ఏం చేస్తుంది తెలుసా? వాడు మన శత్రువు అనగానే వెంటనే స్పందిస్తాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, కనాను గురించి వినగానే కనానీయులు అనగానే అక్కడ పాలుతీనులు ప్రపంచ దేశంలో 10 మంది చెప్పగానే వీళ్ళలో వచ్చినటువంటి రియాక్షన్ ఏంటంటే వాళ్ళు మన శత్రువులు. అలాగా వాళ్ళు మన శత్రువులు అనగానే అబ్రహాం గారు ఒక సమయంలో చెప్పారు, అయ్యా నా కొడుక్కి అక్కడెక్కడ కాదు కానీ ఒక మంచి అమ్మాయిని చేయాలి. ఏ అమ్మాయిని చేయమన్నాడు? ఎక్కడికి? ఈ దేశం అమ్మాయిలు వద్దు, ఎందుకంటే వీళ్ళందరూ అనేక రకాలుగా విగ్రహారాధనలో ఉన్నవారు కనుక నా దేశానికి సంబంధించినటువంటి కుమార్తె వివాహం చేయని చెప్పి అబ్రహాం తన కుమారుని విషయంలో కోరుకున్నాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, శత్రువు అని మన మైండ్లో మనం ఫీడ్ చేసుకున్నాం. 10 మంది ఏమని ఫీడ్ చేసుకున్నారు? శత్రువులు. కనానీయులు ఎలాంటి వారు? శత్రువులు అని మనం ఎలాగైతే ఫీడ్ చేసుకున్నామో మంచి వ్యక్తుల మీద కూడా, అంటే నేను పాకిస్తాన్ రాకేసి రావడం లేదు, అలాగే మళ్ళీ పాస్కర్ దేశంలో పెట్టాను. అర్థమవుతుందండి? అంటే శత్రువు అని మనం ఫీడ్ చేసుకున్నాం కనుక వారి పేరు వినగానే ఇప్పుడు వీళ్ళు చేసింది అదే. 10 మంది కనానీయులు బలమైన వారు శత్రువులు అనగానే అలా ఫిక్స్ అయిపోయారు. మిగిలిన వారు కూడా వారి వెనకతో వెళ్ళిపోయారు. అందుకనే పాలుతీనులు ప్రవహించే దేశానికి వెళ్లకుండా వారు ఉన్నది ధైర్యం స్థలమే. మన ఉన్న స్థలం ధైర్యానికి సంబంధించిందే. దేవుని మందిరంలోనే ఉన్నారు, దేవుని పాదముల చెంతే ఉన్నారు ఈరోజు మనం ఉన్నట్లుగా. కానీ హృదయంలో భయము, ఆందోళన, పిరుగుతనము. చాలా మంది దేవుని మందిరంలో కూర్చున్నారు, ఏదో ఒక ఆలోచనతో ఉన్నారు. ఏదో ప్రమాదం జరిగింది, లేదా ఏదో జరిగింది, మీ అబ్బాయి నుంచో లేదా ఇంట్లోనే జరిగింది. ఇక్కడ పేరుకి నా వైపు చూస్తూ వాక్యం వినేవారు చాలా మంది ఉన్నారు, కానీ హృదయంలో ఒక రకమైన ఆందోళనతో ఉన్నవారు చాలా మంది ఉంటారు. అంటే అప్పుడు నువ్వు ఏ స్థలంలో ఉన్నట్టు? ధైర్యం స్థలంలో ఉండి కూడా అపవాది గడికి భావిస్తున్నట్లే ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పిల్లలు, ఒకవేళ మనము అలా ధైర్యపు స్థలానికి వచ్చి కూడా ఇంకా లోకానుసారిగా వెనక్కి భయంతో ఆందోళనతో ఉంటే ఈరోజు దేవుని సేవకుడిగా నేను మీతోనే మాట్లాడుతూ ఉన్నాను. చూడండి, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 10వ వచనం. చదువు. ఇక్కడ యెషయా గ్రంథం 26వ 10వ వచనంలో దుష్టులకి దయ చూపించును, వారి నీతిని నేర్చుకొనరు, వారు ధర్మక్షేత్రములో నివసించును. ఇప్పుడు ధర్మక్షేత్రము అనగా మనకు అర్థమయ్యే భాషలోకి రావాలంటే ధర్మక్షేత్రం అంటే దేవుని మందిరము. దేవుని మందిరంలోకి వచ్చి కూడా ఏమి నేర్చుకోరట? ఏమి నేర్చుకోరండి? దేవుని మందిరంలోకి వచ్చి కూడా ఏది దేవునికి ఆయాసకరమైనదో, ఏది దేవునికి వ్యతిరేకమైందో అది చెయ్యకూడదని తెలిసినప్పటికీ బైబిల్ను చదువుతూ కూడా ధర్మక్షేత్రంలో ఉన్నప్పటికీ వీళ్ళు ఏం చేస్తారట? ధర్మ కార్యాలు అనేవి, అంటే దాన ధర్మాలు కాదని చెప్పేది, మంచి కార్యాలు, ఉత్తమమైనటువంటి కార్యాలు. అంటే దేవుడు సక్రియలు కోరుకుంటూ ఉన్నాడు, ధర్మక్షేత్రంలో ఉంటూ ఉన్నారు, దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నారు, దేవుని సన్నిధానంలోకి వస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, సహవాసంలో దేవుని బిడ్డలుగా ఉంటూ ఉన్నారు. కానీ వారు ఏం చేయడం లేదు. వీటికి కొత్త నిబంధన కాలంలో యేసు ప్రభువు ఏమన్నారంటే, ఇదిగో శాస్త్రులారా, పరిచయులారా, మీరు అన్ని విషయాల్లో బాగానే ఉన్నారు, కానీ పాత్ర అంతా బయట ఏం చేస్తున్నారు? చక్కగా స్టీల్ పీస్ ఎట్టి బింబారెట్టి చక్కగా ఏం చేస్తున్నారు? బయటంతా తోముతున్నారు, లోపలేముంది? మాడిపోయింది లోపలంతా కూడా పాత్ర. అంటే లోపల మాడిపోయింది కాబట్టి అది ఏం చేయాలా? శుభ్రం చేయబడాలా, కడగబడాలా. లోపల కడగబడకుండా బయట నువ్వు ఎంత శుభ్రం చేసిన బయట ప్రపంచానికి ఎలా కనబడుతుంది? అమ్మో, ఈ ధర్మక్షేత్రం అనగా ఈ దేవుని మందిరంలో ఉన్నటువంటి భక్తులు ఎలాంటి వారు? ఎలాంటి వారండి? మామూలు భక్తులు కాదండి అంటారు. అంటే పై పాత్ర, లోపలేముంది? లోపలేముంది? యేసు ప్రభువు అది శాస్త్రుల పరిస్థితులు తీసుకుని మాట్లాడుతుంది. ఇక్కడ వీరు ధర్మక్షేత్రంలో ఉన్నారు, వారు ధర్మక్షేత్రంలో నివసించిన యెహోవా మహాత్మ్యమును ఆలోచింపక అన్యాయము, అక్రమము, పాపము,
అంటే భయంకరమైనటువంటి లోపాలు కలిగి జీవిస్తూ ఉన్నారు. ఎక్కడుంటూ ఉన్నారు? ధర్మశాస్త్రము అనగా దేవుని మందిరము. చాలా సంవత్సరాల నుంచి పురాతనమైనటువంటి విశ్వాసులుగా ఉంటూ ఉన్నాం. అంటే అలాగే చాలా సంవత్సరాలుగా విశ్వాసులు ఉన్నప్పటికీ ధర్మశాస్త్రములకు వచ్చి మనం సరిచేయబడకపోతే అన్యాయముగాను, అక్రమంగాను, పాపముతోనూ మరి దేవునికి వ్యతిరేకముగాను, ఆయాసకరంగాను బ్రతికితే దానివల్ల ఏ విధమైన చెరువు లేదు. ఇక్కడ వీళ్ళు ఏ స్థలానికి వచ్చారు? ధైర్యపు స్థలం. వేసుకోవాలనగా ధైర్యపు స్థలము. ధైర్యపు స్థలానికి వచ్చి అనేకులను ఏం చేస్తున్నారు? డిస్కరేజ్ చేస్తున్నారు. అప్పుడు నేను చేసిన ప్రార్థన, నేను నెల రోజులు పోస్తున్నాను, నేను వారం రోజులు పోస్తున్నాను, అవన్నీ చేసేసినవే. నేను మొన్న ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళాను, అంటే విజిట్కి వెళ్ళాను. అమ్మ బాగున్నారా? బాగున్నాను. రెండమ్మ దేవుని మందిరానికి ఎందుకు దూరం అయిపోతున్నారు? ఆశ్చర్యండి. నేను వయసులో ఉన్నప్పుడు అండి అసలు జేఎస్ఎంబీ చర్చిలో మరి నేను పాడలేని పాట, నేను చదవలేని వాక్యం, నేను రాలేని ప్రార్థన అంటే పోనీ మంచిదే. ఆ వయసులో మీరు చేశారు, కానీ ఇప్పుడు కూడా వస్తే బాగుంటుంది కదా. మీకు ఆల్రెడీ పరలోక రాజ్యం రిజర్వేషన్ లేదు. నేను మొగోట్లు లేకపోతే చెప్పాను, అమ్మ పరలోక రాజ్యం మీకు రిజర్వేషన్ చేయలేదు కదా అన్నాను. అంటే ఏమన్నా దేవుని చిత్తం అంటే అప్పుడు చేసిన భక్తి ఇప్పుడు దేవుడు ఏం చేయాలా? ఇచ్చేయాలి. ఏ నాటికి ఏడు అని అంటే ఏ రోజు ఆ రోజే. ఇప్పుడు అలా కాకుండా అప్పుడు ఎప్పుడో చేశానండి అంటే అప్పుడు చేసిన అవుతుంది. అప్పుడు చేసినటువంటి పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు దేవుని సన్నిధిలో ఈనాటి ఆనాటి దేవుని సన్నిధిలో సరి చేసుకోకపోతే నేను చెప్పాను అది కరెక్ట్ కాదు. ఎప్పుడో చేశారు కరెక్టే, కానీ ఇప్పుడు కూడా దేవుని సన్నిధికి రావాలి కదా అని అంటే చూద్దామండి. అవకాశం ఉంటే వస్తాను, అవకాశం ఉంటే వస్తాను, అవకాశం ఉంటే రావడం కాదు. నువ్వు ధర్మక్షేత్రానికి వస్తూ ఉన్నావు. ధైర్యపు స్థలము ఎందుకు నానాడికి దిగజారిపోతున్నావు అంటే ధైర్యపు స్థలానికి వచ్చినప్పటికీ నీలో అన్యాయం తగ్గడం లేదు, అక్రమం తగ్గడం లేదు, పాపమునికి విలువలు ఉండడం లేదు. అంటే రకరకాలుగా బానిసం అయిపోయావు. ఏ స్థలానికి మీకు అర్థమవడం చెప్తాను చూడండి. ధర్మక్షేత్రంలో శిలోహు ప్రార్థన మందిరానికి ఒక తల్లిగారు పరుగు వెళ్ళిపోయి అటు నుంచి వచ్చి ప్రార్థన చేసి ఆవిడ ఏమైనా సాక్ష్యం ఇస్తుంది తెలుసా? సాక్ష్యానికి సమయం ఇచ్చినప్పుడు అందరికి వందనాలండి, నేను శిలోహు ప్రార్థన కనుక ధర్మక్షేత్రానికి వెళ్ళాను, అక్కడ దేవుడు నాకు ఒక గర్భఫలాన్ని ఇచ్చాడు. మీకు అర్థమవుతుందండి? ఎవరా తల్లిగారు? అన్న సాక్ష్యం ఇచ్చింది. అక్కడి నుంచి ఒక వ్యక్తి పరిగెపరుగులు వచ్చి దేవుడి నామానికి వందనాలు, దేవుడు నన్ను ప్రవక్తగా, న్యాయాధిపతిగా, రాజుగా మరి నన్ను నియమించాడండి, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను అని శిలోహు మందిరంలో ఒక వ్యక్తి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరైనా? సమూయేలు అనేటువంటి ప్రవక్త. ఇంకొక ఇద్దరు పనికిమాలు ఉన్నారు అక్కడ. ఎవరు? అక్కడే పుట్టి పెరిగారు. ఎవరండి? శిలోహు ప్రార్థన మందిరం దగ్గరే అక్కడ ఇద్దరు ఉన్నారు. ఎపినెపినిహాసులు అక్కడే ఉన్నారు. కానీ వాళ్ళు ధర్మశాస్త్రంలో ఉంటూ ఏం నేర్చుకుంటూ ఉన్నారు? అన్యాయం చేస్తూ ఉన్నారు, అక్రమం చేస్తూ ఉన్నారు, వ్యభిచారం చేస్తూ ఉన్నారు, అనేకులను హింసిస్తూ ఉన్నారు, బాధ పెడుతూ ఉన్నారు. కానీ వారు ఉండేది ఎక్కడో తెలుసా? ఎక్కడ? లోకములో కాదు, ఎక్కడో బయట ఎక్కడో కాదు, ధర్మశాస్త్రంలోని శిలోహు ప్రార్థన మందిరమే. ధర్మశాస్త్రం అంటే ప్రార్థన మందిరం అని చెబుతూ ఉన్నాను. అదే స్థలంలో ఉండి ఇప్పుడు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఇరువురులో ఎవరిని చూసి మెచ్చుకుంటాడు? నేను చాలా సంవత్సరాల నుంచి విశ్వాసం అంటే నువ్వు చాలా సంవత్సరాల నుంచి విశ్వాసం పెట్టాను బాబు, ఇప్పుడు నీకు ఏం కావాలో తెలుసా? అన్యాయం విడిచిపెట్టాలి, అక్కడ విడిచిపెట్టాలి, ధర్మక్షేత్రంలో నీ జీవితాన్ని సరిచేయబడాలి. అలా సరిచేయబడకుండా నీ జీవితంలో ధైర్యపు స్థలంలో ఉండి నువ్వు మారుమనసు పాపక్షమాపణ లేకుండా నేను ధర్మక్షేత్రానికి వచ్చేస్తానండి, నేను ప్రార్థన చేసేస్తానండి, వెళ్ళిపోతానండి అంటే ఆ ప్రార్థనకి ప్రతిఫలము, సమాధానము ఏది ఉండదు. ఒకవేళ వచ్చినా ఏదో కాలక్షేపానికి వచ్చి వెళ్ళిపోవడం తప్ప నీకు ఏ విధమైన ఉపయోగం ఉండదు. అలాగే మందిరం మానేమంటారండి అంటే అది ఇంకా భయంకరమైనటువంటి ఒక అంటే రావడం మనం ఉంటే ఎక్కడున్నా తీర్పు తీర్చేవాడాయి కనుక మనుషులు ఎవరంటే తీర్పు తీయడానికి దేవుని సన్నిధికి వచ్చావు. ధర్మశాస్త్రం సరి చేసుకోవాలి. సరి చేసుకోకపోతే దేవుని సముఖంలో మరి భయంకరమైనటువంటి పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మరి శిలోహు ప్రార్థన మందిరంలో మరి మార్పు చెందినటువంటి సమయాలు కానీ అన్నా కానీ ఆ ధర్మశాస్త్రంలో ధైర్యపు స్థలం, ధైర్యపు స్థలం, పిల్లలు ఏడుస్తూ ఉంది, ఎవరైనా ఎక్కాలు చేస్తారని అనుకుని వెళ్ళిపోయింది ధైర్యంగా. ఏ స్థలం అది? ధైర్యాన్ని ఇచ్చే స్థలము. వెళ్ళిపోయి ప్రార్థన చేసింది. దేవుడు తమని ధైర్యపరిచాడు. కుమారుని వదిలేసింది ధైర్యంగా, వాడే బ్రతుకుతాడులే. నేను అలా చేతులు అంటే వాడి చేతులు పట్టుకొని నా కొంగు పట్టుకొని తిప్పితే బాగుందనుకున్నాను, పంపిస్తాను. వదిలేసి ధైర్యంగా వదిలిపెట్టేస్తే చక్కగా సాక్షిస్తూ ఉన్నాడు. నేను ధైర్యపు స్థలంలో పెరిగాను, ఈరోజు న్యాయాధిపతిని, రాజుని, ప్రవక్తని, అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి తల్లిని, తండ్రిని అని సమయం సాక్షిస్తూ ఉన్నాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి.
జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మన జీవితాలలో ఈ స్థలానికి వచ్చాం కరెక్టే, ఇది ధైర్యం స్థలము, ఎస్కోలు అనగా ధైర్యం స్థలము, ధర్మశాస్త్రం అనగా ధైర్యం స్థలం. దేవుడి సన్నిధానంలోకి వచ్చావు, ఏ ప్రార్థన అవసరం పట్టుకొని వచ్చావో నాకు తెలియదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఏ ఉద్దేశంతో ఉన్నాం? లోపల పాత్ర శుభ్రం చేయబడిందా? లేదంటే నీ జీవితంలో పిరికితనంతో అనుమానాలతో, అవమానంతో, అక్రమంతో, పాపంతో నిండిపోయి ప్రార్థన చేసి ఎప్పుడెప్పుడేలాగా అన్యాయాన్ని కొనసాగిస్తూ అక్రమంతో జీవిస్తూ ఉంటే దానివల్ల ఏ విధమైనటువంటి ఉపయోగము ఉండదని దేవుడికి సాగుడిగా తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి అంటే దేవుని యొక్క అనగా ఈ స్థలం దైవిక స్థలానికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఎలా రావాలి అంటే, ఇంటికాడ సిద్ధపడేటప్పుడు దేవుని మందిరానికి వస్తారు కదా, ఉదయాన్నే లేచిన వెంటనే మీకు సాధ్యమైనంత వరకు దేవుని సాకుడిగా నేనేం తెలియచేయాలనుకుంటున్నానంటే, దేవుని మందిరానికి సిద్ధపడేటప్పుడు మన హృదయాలన్నీ కూడా ఖాళీ చేసుకొని రావాలి. ఎలా రావాలి? కొలాయి దగ్గరికి వెళ్ళేటప్పుడు రాత్రి పాస్ నీళ్ళు ఉంటాయి కదా, అలాగా అంటే ఒక ముంతో 2 ముంతలో వాడే ఏదో కొద్దిగా ఎత్తుంది, ఆ పాస్ నీళ్ళు అలా పట్టుకొని వెళ్ళి కొలాయి కింద పెట్టేసి ఆ ఎత్తు పట్టుకెళ్ళి కిచెన్లో పెట్టేసుకొని అలా వంట చేసుకుంటారా? లేదంటే అవి 2-3 రోజుల క్రితం కనుక అవి కిందన వలకపోసి బిందు శుభ్రంగా తోముకొని పొలవసం రాకుండా మంచిగా నీళ్లు పట్టుకొని చక్కగా తీసుకొని వెళ్ళి వాడుకుందాం అనుకుంటారా? పాస్ నీళ్ళతో వంట చేసుకుంటారా? పాస్ నీళ్ళు వాడుతుంటారా? అంటే ఈరోజు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ హృదయం ఏం చేయబడాలా? ఖాళీ చేసుకొని దేవుని మందిరానికి రావాలా? ఖాళీగా, అయ్యా ఈరోజు నువ్వు నాతో ఏమైతే మాట్లాడబోతున్నావో నాతో మాట్లాడు ప్రభువా అంటే చాలా మంది ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే, మళ్ళీ వచ్చేసిందా ఆదివారం, గత ఆదివారం ఇదే మాటకు తెలియజేసింది, మళ్ళీ ఆదివారం వచ్చేసిందా, పోలే వెళ్ళాలి కదా, వెళ్ళకపోతే మళ్ళీ మీరు ఎందుకు రాలేదని పాయింట్అవుట్ చేస్తారేమో అంటే మనం అందరూ కూడా అంటే మనం కొద్దిగా అందరికీ తెలిసిన పర్సన్స్ కనుక ఏదో అలా అటెండెన్స్ చేసుకున్నట్టుగా వెళితే ఇక్కడ ధైర్యపు స్థలానికి వస్తూ ఉన్నాం కనుక నువ్వు దేవుని ధైర్యపరచడానికి రావడం లేదు. అమ్మ అర్థమవుతుందా? మీకు ఒక మాట చెప్తుంది. యేసుప్రభు వారు ఎరుసలేము వీధుల గుండా గాడి మీద వెళ్తున్నప్పుడు ఆపండి, ముందు ఆ పిల్లలు ఆపను అన్నారు. వచ్చి అన్నారా అంటే యేసుప్రభు ఏమన్నారు? వాళ్ళు మౌనంగా ఉంటే రాళ్ళు స్థుతిస్తే అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఎవరు ఆయనను అవమానపరచాలన్నా, ఎవరు ఆయనను అనగదొక్కాలన్నా మనం కాకపోతే గనులు లేపుతాడు దేవుడు. మీకు అర్థమవుతుందండి? నేనే అసలు లేదు దేవుడికి. నేను ఒకవేళ ఇలా ఎగరేసి నేను లేకపోతే ఈరోజు ఆరాధన జరగతానని అనుకోండి, నేను కాకపోతే నాకంటే గనుడు దేవుడు లేపుతాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అంటే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నాకు అన్ని తెలిసిన వాక్యాలే కదా, నేను అన్ని చదివిన వాక్యాలే కదా, ఎప్పుడు చేసిన విజ్ఞాపనే ప్రార్థనే కదా, ఎప్పుడు పాడిన పాటలే కదా. అంటే ఈ ఉద్దేశంతో దేవుని మందిరానికి వస్తే నీ హృదయం ఆల్రెడీ ఏం చేయబడింది? ఫుల్ఫిల్ చేయబడింది. ఆ హృదయంతో వచ్చావు, కూర్చున్నావు కాబట్టి నీకు అనుకూలమైనటువంటి పదాలు ఏవి కూడా నీతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. ఈ 10 మంది ఎలా డిస్కరేజ్ చేస్తున్నారో తెలుసా? అక్కడికి వెళ్ళలేమయ్యా, అక్కడ కార్యం జరగదు, అది ఆల్రెడీ కనానీ దేశాలు ఆక్యుపై చేశారంటే ఇక అక్కడ మనకి ఏమీ లేదు, స్థలము లేదని వీళ్ళు ఆల్రెడీ ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ పాస్ చేస్తూ ఉన్నారు. ఇద్దరు ఏమన్నారు తెలుసా? లేదు, మనం ఖాళీ చేసుకుందాం, వెళ్దాం, ఆక్యుపై చేసుకుందాం. అంటే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు రెండవది ఏం చేశారంటే ఖాళీ మనసుతో రావాలా. ఖాళీ పాత్రతో వచ్చినప్పుడు ఆ పాత్రను సమృద్ధి అయినటువంటి పాత్రగా దేవుడు నేను నింపి పంపించడానికి ఆస్కారం ఉందని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 53వ వచనాన్ని చదవండి. లూకా సువార్త 1వ అధ్యాయం 53వ వచనం. అమ్మా, ఆకలి కొనిన వారికి మంచి పదార్థములు సమృద్ధిపరిచి. అర్థమైందండి మాట? మీకు ఎంతమందికి అర్థమైంది మాట? ఆకలితో ఉన్నవాడికి ఏం చేస్తాడట? సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని పెడతాడు. ఖాళీగా వచ్చావు, అయ్యా ఈ రోజు నువ్వు మాట్లాడాలయ్యా నాతో అని దేవుని సన్నిధికి వస్తే దేవుడు నీతో పర్టికులర్గా సమృద్ధి అయినటువంటి జీవాహారాలు విడిచిపెట్టించి నీ జీవితానికి ఏది అవసరమో అది సమృద్ధిగా నింపి పంపిస్తాడు. ధనవంతుడైన వాడు ఒకడు ఉన్నాడు అక్కడ. నేను రాత్రికి రాసి మీ బైబిల్లో ప్రింట్ చేయండి, అక్కడ ఆల్రెడీ ఉంది. ధనవంతుడు అంటే ఎవరో తెలుసండి? ధనము ఉండడం ద్వారా, ధనము ఉన్న చోట ఏం విస్తరిస్తుందట? గర్వం విస్తరిస్తుంది, అహంభావం విస్తరిస్తుంది. నాకు అన్నీ వచ్చినవే కదా, నాకు అన్నీ తెలిసినవే కదా, ఇవాళ చదివినవే కదా, ధ్యానించినవే కదా, కొన్ని 100 సార్లు విన్నాను కదా. అంటే ఇప్పుడు ధనవంతుడికి అక్కడ ఏముంటుందట? చదవడం వాక్య భాగము. ఆకలి కొనిన వారిని
మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను వడ్డీ చేతులతో పంపివేసెను. అంటే యేసు ప్రభు వారు చెప్పిన మాటే ఒక మాట జ్ఞాపకం చేస్తారు. రోగులకే కానీ ఆరోగ్యవంతులకి. మరి ఇప్పుడు నాకు రోగం లేదు, రోగం లేనప్పుడు నేను వచ్చేసి ప్రభు ఎందుకు ప్రార్థన చేయలేను, ఆయన ఏదో ఆఫీసర్గా నాది టైం పాస్ కోసం రావాలి కనుక ఇది ఒక ఆచారం కనుక వచ్చేసి ఒక అరగంట వాక్యం చెప్పేసి వెళ్ళిపోయి ఆచారంగా తీసుకున్నాను అనుకోండి, నాకు యేసు ప్రభు వారికి సంబంధం ఉండదు. మీరు కూడా ఆచారంగా వచ్చారు, ఆసక్తితో కాదు, ఆచారంగా వచ్చారు. ఆదివారం కనుక ఆచారంగా రావాలి కనుక వస్తే అలాంటి దృక్పథంతో ధైర్య స్థలానికి వస్తే దానివల్ల ఏమిటో ఉపయోగం ఉందో ఆసక్తితో రావాలి, కోరికతో రావాలి, దేవుని సముఖంలో అంటే విధేయత కలిగి రావాలి. దావీదు విధేయత చూపిస్తూ దేవుని మందిరానికి వచ్చాడు. ఆ తర్వాత అదే దావీదు అంటాడు, ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరిచే దేవుడు అయ్యా, నేను ఆసక్తితో వచ్చినప్పుడు నన్ను ఖచ్చితంగా తృప్తిపరుస్తావు అంటూ ఉన్నాడు. ఆ తర్వాత మన జీవితంలో అలాంటివేమీ లేకుండా మామూలుగా వచ్చి వెళ్ళిపోయామనుకోండి, ఆయన కూడా మామూలుగానే చూస్తాడు. ఆకాశం నుండి అందరూ చూస్తాడని విన్నాం కదా, మామూలుగానే చూస్తాడు. తృప్తి ఆశీర్వాదాలు ఏమీ ఉండవు. పిల్లల చంటి పిల్లల తల్లికి చాలా మందికి తెలుసు. అప్పుడే పుట్టినటువంటి పిల్లలు, నెలల పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలు ఏం చేస్తారు, తల్లి దగ్గర పాలు ఇప్పుడు ఇలా కూర్చోబెట్టుకొని ఒళ్ళో కూర్చోబెట్టి పాలు పెడతారు. ఆడు పాలు పెట్టిన తర్వాత మళ్ళీ ఇలాగ మంచం దేశంలోపే మళ్ళీ ఏం చేస్తాడు, వాడు మళ్ళీ ఏడుస్తాడు. ఒడి ఇప్పుడే కదా ఆ తల్లి ఎంతో ప్రేమగా పాలు పెట్టిన తర్వాత సున్నితమైనటువంటి నవ్వు, ఆ పెదాల మీద నవ్వు, ఒడి ఇప్పుడే కదా పనుందరా నాకు, మళ్ళీ వెంటనే ఏడుస్తున్నావు అని చెప్పేసి మళ్ళా వాడిని వెంటనే ఒళ్ళో తీసుకుని మళ్ళీ పాలు పెడుతుంది. మళ్ళీ వాడిని ఎలా తీసుకెళ్ళి అక్కడ ఏసీలోపు ఎలా కళ్ళు మోస్తాడు నిద్రపడనుకొని ఇలా ఏసీలోపు మళ్ళీ అంటాడు. మళ్ళీ అప్పుడు ఏం చేస్తుంది, ఇలా మంచం మీద సెలవులా ఆయన అంతకీ అసలు ఏడు పాపడు మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ తీసుకుని పాలు పెడుతుంది. అంటే ఆ చంటి పిల్లవాడు తల్లి పాలు కొరకు అతి ఆసక్తి కలిగి తల్లి పాలలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని ఏం చేస్తున్నాడు, ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలుగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు పసి పిల్లలుగా మారిపోవాలా. దేవుని వాక్యం నీకు పాల వంటిది కాదా అని పౌలు అంటూ ఉన్నాడు. అంటే పాల వంటి వాక్యాన్ని ఆస్వాదించాలి. అంటే మధురమైనటువంటి వాక్యాన్ని ఎంత వినినా అయ్యా నాకు ఇంకా కావాలయ్యా, నీ వాక్యము చుట్టూ తేలి దాంట్లో కంటే మధురమైనది, శ్రేష్టమైనటువంటి వాక్యమయ్యా అని నువ్వు పసిపిల్లలుగా మారిపోయి, అంటే ఎన్ని సంవత్సరాలు సీనియారిటీ అనేది దేవుడు అడగడం లేదు, పసిపిల్ల దేహం కలిగి పసిపిల్ల మనస్తత్వం కలిగి ఆ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే ఆస్వాదిస్తావో ఆయన్ని ఏం చేస్తాడో తెలుసా, కింద పెట్టడానికి ఇష్టపడడు, తన ఒళ్ళోనే పెట్టుకుంటాడు. మరలా చంటి పిల్లవాడికి పసిపిల్లడికి తల్లి పాలించినట్లుగా తన వాక్యమైనటువంటి పాలతో నేను ఏం చేస్తాడు దేవుడు. పేతురు అంటాడు, ఆ పాలలో నేను ఏం చేస్తాడట అంటే చక్కగా పెంచి పోషించేటువంటి దేవుని సన్నిధిలో వాక్యానుసారమైనటువంటి లోతుల్లోనికి వెళ్ళాలి. అలా కాకుండా హృదయం అంతా కూడా లోక మాలిన్యాన్ని నింపేసుకొని లోకానుసారమైనటువంటి పరిస్థితులతో నింపేసుకొని వచ్చామనుకోండి ఇక్కడ 10 మంది దేనితో నింపుకున్నారు, భయంతో నింపుకున్నారు, ఆందోళనతో నింపుకున్నారు, అనుమానాలతో నింపుకున్నారు. ఆ నింపేసుకుని కాకుండా మిగతా వాళ్ళు కూడా నింపుతూనే ఉన్నారు. ఈరోజు దేవుని మందిరానికి ఒకవేళ 10 మందిలో ఒకరిలాగా వచ్చావా, లేదంటే ఖాళీ యహోషువలాగా ఇతరులాగా వచ్చావా, ఖాళీ హృదయాలతో ఆ ప్లేస్ మాదే. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నా దేవుడు కార్యం చేసేవాడే తప్ప పక్షపాతం చూపించే దేవుడు నా దేవుడు కాదు అనే ఉద్దేశంతో ఇక్కడ ఉంటే ఖాళీ యహోషువలాగా దేవుడిని నేను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఖాళీ హృదయాలు కలిగి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. చూడండి సామెతల గ్రంథము 27వ అధ్యాయం 7వ వచనం చదవండి. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 7వ వచనంలో చదివితే ఇక్కడ మరొక మాట జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను తొక్కివేయను, చేదు వస్తువైనను తీయగా ఉండును. ఇప్పుడు వాక్యము కొరకు ఆసక్తి కలిగిన వారు, వాక్యం అనగా ఎవరు, దేవుడు తన మాటను నీకు అందిస్తున్నప్పుడు ఇలా పక్కకి నెట్టేస్తే నీకు ఆల్రెడీ ఏమైనట్టు తేనె పట్టు. ఇప్పుడు కొన్ని అని అమ్ముతుంటారు, తేనె అమ్ముతుంటారు కదా, ఏమంటాడు తెలుసా, సరే ఇది ఒరిజినల్ తేనె సార్ అంటాడు, కానీ అది ఒరిజినల్ తేను కాదు, అందులో ఏమేమో కలుపుతూ ఉంటాడు. అలా కాకుండా ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అప్పటికప్పుడు ఆ చెట్టు మీద నుంచి ఏం చేస్తారు, వాళ్ళు తీసి ఒరిజినల్ తేనె ఇస్తారు. ఇక్కడ మనం చదివితే సులభన భక్తులు అంటాడు, కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను. అంటే ఇప్పుడు వాక్యమును మనం ఏం చేస్తాం, ఆల్రెడీ నింపుకొని వచ్చాం. వాక్యాన్ని కాదు, ఏమి నింపుకొని వచ్చాం, పాసి నీళ్ళతో నింపుకొని వచ్చాం.
లోకానుసారమైనటువంటి ఆచారాలతో నింపుకొని వచ్చాం, లోక సాంప్రదాయాలతో నింపుకొని వచ్చాం, రకరకాల పరిస్థితులతో నింపుకొని వచ్చాం. కాబట్టి ఇప్పుడు అలాంటి కడుపు నిండిపోయింది కనుక ఇప్పుడు జుంటి తేనె దారుల కంటే మధురమైనటువంటి ఆ వాక్యాన్ని ఏం చేస్తూ ఉన్నాం, మన వరకు తీసుకోవడం లేదు. అందుకే మనకు వాక్యం అంటే భయం ఉండడం లేదు. అందుకని వాక్యం అంటే మనము జీర్ణించుకోలేకపోతున్నాం. వాక్యము మనలో నిలబడడం లేదు. ఆ వాక్యం ఎవరికో, వాక్యము నేను ఆల్రెడీ పాండిత్యం సంపాదించుకున్నానండి అనేటువంటి ఆలోచన విధానం. కడుపు నిండిన వాడు తేనె పట్టుని ఏం చేస్తాడట, కొట్టేస్తాడట. ఆకలి ఉన్నవాడికి చేదు కాకరకాయ కూరండి, మరి ఈరోజు మేము ఏం వండుకోలేదా, కాకరకాయ కూరండి, ఇక నోట్లో ఉంటాడు కానీ ఆ గిన్నెలో అన్నం సగం అయిపోద్ది. ఎందుకని? కడుపుగా ఏడుస్తున్నాడు కనుక. అప్పుడు బాగా పేట దాకా తిన్నోడి దగ్గరికి బిర్యానీ తీసుకుని వెళ్ళాం అనుకోండి, వద్దు నేను ఆల్రెడీ ఏం చేశాను, తిన్నాను అంటే ఇప్పుడు ఎక్కడ దాకా తిన్నాడు కాబట్టి వాడికి బిర్యానీ పెట్టినా వద్దు, అవాయిడ్ చేస్తాడు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందనంటే, లోకానుసారమైనటువంటి దుస్థితి హృదయ మాలిన్యము, హృదయంలో శ్రేష్టతను అంతా కూడా పాడు చేసింది. వాక్యాన్ని అంటనివ్వకుండా నీ హృదయమును పట్టుకొని పీడించడం ద్వారా ఖాళీ మనస్తత్వాలతో దైవ స్థలానికి రాలేకపోతున్నాము కనుక ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. దేవుడి మందిరానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మన జీవితాలు పిల్లరా మరి చాలా మందిలో కొన్ని కుటుంబాల్లో జ్ఞాపకం చేసుకోండి. భర్త యొక్క యాటిట్యూడ్ అంటే భర్త యొక్క ఆలోచన విధానం, భర్త మంచోడా చెడ్డోడా అని ఎక్కడ తెలుస్తుంది అంటే, మీ ఇంట్లో యజమానుడు మంచోడా చెడ్డోడా ఎవరిని అడిగితే తెలుస్తుంది? నా గురించి ఎవరిని అడిగితే తెలుస్తుంది? ఏమండి, చర్చలో అడిగితే తెలుస్తుందా? సరే మీకు అర్థమయ్యే భాషలోకి వస్తాను. నేను షాప్ దగ్గరికి వెళ్ళాను, సార్ పెన్ను ఇవ్వండి అన్నాను. పెన్ను ఇవ్వండి అందుకని ఒక పేపర్ ఇవ్వండి అంటాను. నేను వెంటనే పెన్ను ఇచ్చాడు ఆయన చేతికి, ఒక పేపర్ ఇవ్వండి అంటారు. అందుకని నేను అలాగే ఆయన అంటాడు, వద్దు సార్ మీ ఇంటికి పట్టుకెళ్ళి అక్కడ చెక్ చేసుకోండి అంటాడు. అంటే ఇక్కడ రాయలేని పెన్ను మా ఇంటి దగ్గర, మీకు అర్థమవుతుందా? ఇక్కడ రాయలేదు, పేపర్ ఇచ్చాడు నేను చెక్ చేశాను, రాయలేదు. ఆయన అంటాడు ఇక్కడ రాయలేదు సార్ ఈ పెన్ను, మీ ఇంటికి వెళ్ళి అక్కడ చెక్ చేసుకోండి. అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే, మా ఆవిడ నా గురించి అన్ని అబద్ధాలు చెప్తుందండి, నేను మాత్రం మా చర్చలో నేను ఎలా ఉంటుందో తెలుసండి, అసలు నా గురించి మా వీధిలో అడగండి, కావాలంటే మా ఊరిలో అడగండి. అంటే మీ ఊరిలోనే మీ వీధిలోనే కాదు, నీతో సహజీవనం చేస్తున్నటువంటి నీ భార్య నీ గురించి సాక్ష్యం ఇస్తుంది. ఎందుకంటే షాపులో కొన్న పెన్ను షాపులోనే అక్కడ పనిచేయలేని పని ఇంటికాడ ఎలా పనిచేస్తుంది? అవునా కదా? ఇప్పుడు ఇంటికాడ నీ సాక్ష్యం బాగోలేదు, నీ భార్య దగ్గర నీ సాక్ష్యం బాగోలేనప్పుడు మందిరంలో సాక్ష్యం ఎలా బాగుంటుంది? అవునా కదా? కాబట్టి నేనేం అబద్ధం పడుతున్నాను. ఇప్పుడు సాక్ష్యము భార్యనేం తక్కువ లేదు. ఇక్కడ చూడండి, ఒక మాటని చెప్తాను. దైవజనుడు ఎలీషా అనేటువంటి దైవజనుడు అన్నాడు. ఎలీషా అనేటువంటి దైవజనుడి దగ్గరికి ఒక ఆమె పరిపూర్ణలు వచ్చేసి, దైవజనుడా వందనాలు అంటే, అమ్మ చెప్పు అంటే, నా భర్త భక్తి కలిగినటువంటి వ్యక్తి అని నాకు తెలుసు. నీ దగ్గర ఉన్న శిష్యులందరిలో నా భర్త చాలా భక్తి కలిగిన వాడయ్యా. అయితే ఆయన చనిపోయాడు అన్ఎక్స్పెక్టెడ్గా. కొన్ని అప్పులతో ఉన్నాను కనుక నా అప్పులు బాధ నుంచి నన్ను విడిపించవా అని అడిగితే ఆయన అంటాడు వెంటనే, నీ ఇంట్లో ఏముంది జాగ్రత్తగా గమనించండి. నీ ఇంట్లో పక్కింట్లో ఏముందని అడగలేదు, మీ చర్చిలో ఏముందని అడగలేదు, నీ ఇంట్లో ఏముంది అనగానే ఆవిడంది కొద్దిగా నూనె ఉందయ్యా అన్నది. సరే తీసుకొనిరా అన్నాడు. ఆ పాత్ర తీసుకొని వచ్చేది, ఆ చుట్టుపక్కల పాత్రలన్నీ కూడా తీసుకొనిరా. మీరు జాగ్రత్తగా ఈ సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు తన భర్త గురించి ఏమైనా సాక్ష్యం ఇస్తుంది? నా భర్త భక్తి కలిగిన వాడు, అవునా కదా? నా భర్త పనికి మాలోడండి, తాగి 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 లివరు కిడ్నీలు అన్ని పాడైపోయి చచ్చిపోయాడండి. కాబట్టి మీరు అప్పులు తీసుకోవడానికి మార్గం చూపించండి అన్నదా? నా భర్త భక్తి కలిగినటువంటి వ్యక్తిని నాకు తెలుసు. నీ గురించి నీ భార్యకి తెలియాలి, నీ గురించి నీ భర్తకి తెలియాలి. అంటే ఇంటిలో సాక్ష్యం ఉండదు కానీ ఈదులో కనుకుంటే నా గురించి. ఎందుకని? నలుగురు మనుషులు ఎంగేజ్మెంట్ తిరుగుతాం కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, నువ్వు తయ్యి అంటే అంటారు. కానీ భార్య అలా ఒప్పుకోదు. ఒక పూట ఏదైనా లేకపోతే, పిల్లలకి ఏమీ లేకపోయినా ఇమీడియట్గా కాళ్ళ పడుకుని నిలబడి, ఏమంటే ఇది కరెక్ట్ కాదండి, మీరు వెళ్ళే మార్గం తప్పు అంటుంది. కనుక భార్య చేదు. ఈదులో వాళ్ళందరూ భర్తనేమి తప్పు లేదు. భార్యలు కూడా ఎలా ఉండాలని అంటే, చాలా మంది అంటారు, ఏమంటే మా ఆయన నా గురించి అంటే అబద్ధాలే చెప్తారు, మా ఆయనకి అసలు నేను చేసింది ఏదీ నచ్చదు, కావాలంటే మా స్త్రీల సమాజాన్ని అడగండి అంటారు. స్త్రీల సమాజంలో వారానికి ఒకసారి సమోసాలు ప్రొవైడ్ చేశారు అనుకోండి పాస్టర్ గారు అందరికి మంచి ఆవిడ. నేనంటాను మా పాస్టర్ సరిగ్గా ప్రార్థన చేయదండి అన్నాను అనుకోండి, ఆవిడంటుంది మీ పాస్టర్ గారు మాటలు నమ్మకండి, పాస్టర్ గారు అలాగే చెప్తారు నా గురించి అంటారు. అంటే ఇప్పుడు పాస్టర్ గారు వాళ్ళకి ఏం చేస్తారు వారానికి ఒకసారి? కాబట్టి పాస్టర్ గారు మంచోలేనండి,
ఇంట్లో సాక్ష్యం ఉండాలి, ఈదులో సాక్ష్యం. అందుకని లోకానుసారంగా పెద్దలు కూడా ఏమన్నారంటే ఇంత కలిసి ఇంట్లోనేమో ఏగల మోత, ఈదులోనేమో ఇంట్లో ఏముండదు. ఇంట్లో అన్ని మాట్లాడుతూ నా బరువు అంటాడు, పలుకి ఇంట్లో మాట్లాడుతానని అంటాడు. ఈదులోకి వచ్చిన తర్వాత ఏంటంటే చెప్పండి అంటాడు. నీ హృదయంలో ఉన్నదాన్ని బట్టి, నీ భక్తి జీవితాన్ని బట్టి, అంటే సమస్తము హృదయం అంతా కూడా నీ ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ కూడా అన్ని కూడా నింపుకొని 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 దేవుని మందిరానికి వచ్చిన ఇది ధైర్యపు స్థలమే, కానీ నీ జీవితంలో కార్యం జరగదు. ఎందుకు తెలుసా? నీ హృదయం అనేకమైన ఆలోచన విధానముల చేత నింపబడి ఉండునందువలన నీ జీవితంలో అతి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లల జ్ఞాపకం చేసుకోండి. ఒక మాట నేను పరిచయం చేస్తూ ఉన్నాను. ఒక రాజుగారు ఒక ప్రకటన చేశారట. ఇదిగో రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ నేను కానుకలు ఇవ్వాలనుకుంటూ ఉన్నాను, మీరు అందరూ రండి అన్నారట. అందరూ ఒక్కొక్కడు సైకిల్ తీసుకొని, ఒక రిక్షా తీసుకొని, ఇటువంటి తీసుకొని, ఏ వ్యాన్ తీసుకొని, ఏ వారి యొక్క స్థాయికి మించి వాళ్ళు వెళ్తున్నారు. అదే అనుకూలంగా వెళుతూ ఉన్నారు. రాజుగారు అంటే ఏదో చిన్న చిన్నగా సాయం చేసేవాడు కదా, రాజు అంటే చాలా గొప్పవాడు కనుక మరి చాలా ఎక్కువస్తాడని చెప్పేసి వెళ్ళారట. ఒకడేమో చిన్నది చేతి సంచి సంకలు పెట్టుకుని వెళ్తాడట. ఒరే సంచోటికి అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎంతమంది ఇన్ని ప్రాంతాల ప్రజలు వస్తున్నారు కదా, వీళ్ళందరికీ రాజు సహాయం చేయాలి కదా, మరి పాపం రాజుకు మాత్రం ఎలాగొస్తుంది, కాబట్టి నాకు మాత్రం జాలులే, ఎంతకంటే నాకు ఎక్కువ చేయలేడు, ఎందుకంటే అందరూ ఆయన దగ్గర పట్టుకుపోతే ఆయన దగ్గరే ఉంటుంది అని చెప్పేసి వెళ్ళాడట. వెళ్తే ఒక్కొక్కరు వాళ్ళ స్థాయికి మించి పెద్ద పెద్ద వాహనాలు తెచ్చుకొని పట్టుకెళ్తూ ఉంటే వీటికి చిన్న సంచితోటి ఒక 4 కేజీలు బియ్యం పట్టుకొని వచ్చాడట. అందులో పంచదార పట్టలేదు, బియ్యం పట్టలేదు, తర్వాత పప్పు పట్టలేదు, ఇంకేమీ పట్టలేదు. ఏ సంచి అయితే తెచ్చుకున్నారో, ఏదైతే తెచ్చుకున్నారో, వారు ఎంత తెచ్చుకున్నారో అంతే ఇచ్చాడు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు ధైర్యపు స్థలానికి వచ్చావు. ఏ విశ్వాసంతో వచ్చావు అంటే నీ విశ్వాసం పరిణామం ఎంత? వాడిలాగా అయ్యో దేవుడు అందరికీ చేస్తున్నాడు కదా, నాకు ఈ చిన్న చాలని చిన్న విశ్వాసం, ఎంత విశ్వాసం ఉంటే ఆ విశ్వాస పరిణామం చెప్తే కార్యం చేస్తాడు. లేదు అంటే అమితమైనటువంటి విశ్వాసం, నా దేవుడు ఏ కార్యాలైనా చేస్తాడు అని విస్తారమైనటువంటి నమ్మకంతో దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు అంటాడు, నీ విశ్వాస పరిణామం చొప్పున ఈ కార్యం. అమ్మా, నీ విశ్వాసం గొప్పదిగా ఉండాలి. నీ విశ్వాసం అల్ప విశ్వాసంతో ఉండకూడదు. ఏదో చిన్న చిన్న విశ్వాసంతో ఆయన మీద కనికరించేటువంటి విశ్వాసం ఉంచకండి. వీళ్ళు అందరికీ చేస్తున్నాడు కదా దేవుడు, నాకు సేఫ్టీ అంత చేయకపోతే అంత ఇలాంటి ప్రార్థన చేయకండి. ఆయన ఎలాంటి అంటే ధారాళంగా ఇచ్చేవాడు. ఆయన దగ్గర కొదువు లేదు, ధారాళంగా ఇచ్చేటువంటి దేవుని ఆశ్రయించాం కనుక దేవుని సముఖంలో పిల్లల మరి హృదయపూర్వకంగా మరి అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేసేటువంటి దేవుడిగా ఉన్నాడని దేవుని సేవకులు మనం చేస్తూ ఉన్నాడు. ఈ 10 మంది మరి కొత్త అంటే అల్ప విశ్వాసంతోనూ, లేదంటే ఏదో చిన్న చిన్న అపనమ్మకాలతోనూ, లేదంటే వాడుకున్నటువంటి ఆ భేదాభిప్రాయంతో వాడుకున్నటువంటి హృదయవాంఛలతోనూ వారి భక్తిని కొనసాగించారు. 10 మంది ఏమంటారంటే, అక్కడ పని జరగదండి, ఆ కణనీయులు బలవంతులండి, వారు చాలా తెలివైన వారండి, అక్కడ మనకి పని జరగదండి, వద్దండి అని వారితో పాటుగా మిగతా వాళ్ళందరూ కూడా కనాన దేశం వెళ్లకుండా ఆ స్థలంలో సరిహద్దు వేసేశారు, కాళ్ళకి బంధాలు వేసేశారు. కానీ కాలేదు, యెహోషువ వెనక్కి తగ్గలేదు. మీరు వస్తే రండి, లేకపోతే పొండి. అక్కడ ఆగిపోకుండా ముందుకు సాగి వెళ్ళిపోయారు కనుక ఎస్కోలు అనగా ఆ ప్రాంతానికి ధైర్యపు స్థలము. ఈరోజు ఈ ప్రాంతానికి దేవుని మందిరము, ధర్మక్షేత్రం దేవుని మందిరము. దేవుని మందిరానికి వచ్చావు, ధైర్య స్థలానికి వచ్చావు. ఏ ఉద్దేశంతో వచ్చావు? ఖాళీ హృదయంతో వచ్చావా? లేదంటే నాకు అన్నీ తెలిసినాయి, నాకు ఇవన్నీ విన్నాయే కదా, ఇవన్నీ చేసినా కదా, ఎప్పుడు చేసే ప్రార్థనే కదా, ఎప్పుడు వెళ్ళే ఆదివారమే కదా, ఇలాంటి మనస్తత్వాలతో వస్తే దేవుడు అందరికీ ఇస్తాడు కదా, నాకు ఏం ఇష్టం లేదు, లేదంటే ఆయన దగ్గర ఉంటాదో ఉండదు, ఇలాంటి దృక్పథంతో రాకండి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎలాంటి ఆలోచనతో వస్తూ ఉన్నారు, ఏ విధమైనటువంటి పరిస్థితితో వస్తూ ఉన్నారు. కడుపు నిండిన వాడు తేనె పట్టి తొక్కేస్తాడు అన్నట్టుగా నాకు అన్ని తెలిసిన సమృద్ధిగా ఉంది అని ఆలోచనతో వస్తే దేవుని వాక్యము నీకు అసలు అంటనే అందదు. దేవుని వాక్యం నీలో కార్యం జరిగించుకోండి. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లల ఆ 10 మంది ఉన్నటువంటి దృక్పథం వేరు, ఇద్దరికి ఉన్నటువంటి దృక్పథం వేరు. ధైర్య స్థలానికి వచ్చారు కదా, ఆయన పాత సన్నిధానంలోకి వచ్చిన తర్వాత లాస్ట్ సండే నేను ఒక లార్డ్స్ ఆఫ్ టైంలో ఒక సందర్భాన్ని తెలియజేస్తూ కంక్లూజింగ్లో అలా ముగించాను. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ అక్కడ దాకా వచ్చింది, ధైర్య స్థలానికి వచ్చింది. ధైర్య స్థలానికి వచ్చి అమ్మ బాబు ఇంతమంది ఉన్నారు కదా, వెనక్కి వెళ్ళిపోయిందా? కొంచెం సిగ్గుపడిందా? నాకున్నటువంటి ఈ బాధ, ఈ వ్యాధి ఒకవేళ ఆయన పెద్దగా జనులందరిలో ట్యాగ్ పెట్టి ఏమో నీకు బుద్ధి జ్ఞానం ఉందా అని నలుగురిలో పెట్టేస్తాడేమో అని సిగ్గుపడిందా? బహుమాటానికి వెళ్ళలేదు, ధైర్యం చేసింది. ఎందుకంటే నేను వచ్చిన స్థలము ధైర్యపు స్థలం, దేవుడిని ఆదరించే స్థలం, నేను ధైర్యపరిచే స్థలం, ఓదార్చినటువంటి స్థలం. ఏ స్థితిలో ఉన్నా
నేను హక్కుని చేర్చుకున్నటువంటి స్థలానికి వచ్చావు కనుక చెప్పు దేవునికి. నీ పక్కోరికి ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. మేబీ నీ భర్తకే చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? నీ దేవుడు నీ హృదయ వాంఛను తీర్చగలిగినటువంటి దేవుడు. అది ఏ భయంకరమైన వ్యాధైనా కావచ్చు, ఎలాంటి దుస్థితి అయినా కావచ్చు, దేవుడికి చెప్పండి. దైవ స్థలానికి వచ్చారు, ఖాళీ హృదయాలతో వచ్చారు, అంటే నమ్మకంతో వచ్చారు. కాబట్టి ఎవరు కూడా అలా ఖాళీగా వచ్చి ఖాళీగా వెళ్ళిపోకండి. దేవుడి సన్నిధిలో అపనమ్మకంతో వచ్చి అపనమ్మకంతో వెళ్ళొద్దు. విశ్వాసం పెంచుకోండి. మన విశ్వాస పరిణామంతో దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు. ఆ కాలేబు యెహోషువ అట్టి గొప్ప విశ్వాసంతో ఉన్నారు కనుక దేవుడు వారి జీవితంలో కార్యం చేశాడు. చూడండి, సంఖ్యాకాండం 13వ అధ్యాయము 23 చదవండి ఒకసారి. 13వ అధ్యాయము. వారి ఎస్కేలు లోయకు వచ్చి కోసి మోసిరి మరియు తీసి తెలిసి చాలు. అంటే యెహోషువ కాలేబుకు నమ్మకం, మిగిలిన 10 మంది గురించి వాళ్ళ స్వభావం గురించి మాట్లాడుకున్నాం. యెహోషువ కాలేబుకు నమ్మకం ఏంటంటే చుట్టూ ఎడారి ప్రాంతం, ఎర్ర సముద్రం మొదలుకొని కనాను దేశం వరకు ఎటువైపు నుంచి ఎటు చూస్తున్న చుట్టూ ఎడారి ప్రాంతము, మధ్యలో చిన్న సరౌండింగ్ పాయింట్ మాత్రమే ఆ పచ్చని ప్రదేశంతో నింపబడినటువంటి పాలుతీనులు ప్రపంచ దేశం. ఎడారి మధ్యలో పచ్చని కలుపులు పూయించే రీతిగా మరి ఇంత అద్భుతమైనటువంటి ప్రదేశాన్ని సృష్టించినటువంటి దేవుడు పాలుతేనులు ప్రవహించే దేశాన్ని మాకు ఖచ్చితంగా ఇస్తాడు అని వారు నమ్మారు. ఆ ద్రాక్ష గల, మనం షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ద్రాక్ష గల ఏం చెప్తే చెప్తాం, ఇలా 2 వేలతో లేకపోవచ్చు కదా. వాళ్ళు ఏం వేసుకొచ్చారంటే కావిడి వేసుకుని వచ్చారట. అంటే వారు నమ్మారు. దేవుడు వాగ్దానం చేశాడు కనుక నమ్మదగిన వాడు, ఆయన కార్యం చేస్తాడు. ఈరోజు దేవుడి మందిరానికి వచ్చిన నీవు, దైవ స్థలానికి వచ్చిన నీవు కూడా ఎలా నమ్మాలంటే, ఏదో నీ ముందున్నటువంటి కార్యాలు చూసి, బలహీనతను చూసి, రోగాలను చూసి భయపడిపోకు. అది ఏ సమస్య అయినా నీ దేవుడు దాన్ని ఇట్టే తీసి పక్కన పడేదాన్ని. అట్టి విశ్వాసంతో మీరు ఉండాలని దేవుని సాకులు కోరుకుంటాం. ప్రార్థన చేసుకున్నాం. విశ్వాస స్థలంలో, దైవ స్థలంలో కూర్చొని కనుక దైవపు ఆత్మ కలిగినటువంటి దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని పిలుపు వారిగా కలుగు చేయలేదు, దైవపు ఆత్మను నేను మీకు ఇచ్చాను, దత్తపు ఆత్మను మీకు ఇచ్చానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వీరికి తనతో కూడిన ఆత్మను నేను మీకు ఇవ్వలేదని దేవుడు వాగ్దానం చేసి మాట్లాడుతున్నాడు కనుక దేవుడి సముఖంలో మనము ప్రార్థన చేద్దాం. అయ్యా, వీరికి తనతో కూడిన ఆత్మను మాకు ఇవ్వలేదయ్యా. అయ్యా, దైవ ఆత్మ మాకు ఇచ్చాను కనుక దేవానికి అపవాదుడు మమ్మల్ని వెనకలాగుతూ ఉన్నాడు, అపవాదుడు మమ్మల్ని శోధిస్తూ ఉన్నాడు, ఎన్నో ఆలోచనలు పుట్టిస్తూ ఉన్నాడు. అయ్యా, మమ్మల్ని తల్లి దినదినము ఆయన మీకు దగ్గర కాకుండా మమ్మల్ని దూరం చేస్తున్నాం. ఆలోచనలు, తలంపులు, మా క్రియలు, ప్రభు ప్రతి విషయంలో మమ్మల్ని వెనకలాగుతున్నాడు. దయచేసి ఆ 10 మంది వలే కాకుండా ప్రభా, యెహోషువ కాలేబులు అని మేము కూడా మీ సన్నిధిలో బలము పొందుకున్న వారిగా, పాలుతేనులు ప్రపంచ దేశానికి వారు ప్రవేశించినట్లుగా ఆ పరమ కణానికి మేము చేరుకునేలా సహాయం చేయడానికి దేవుని సన్నిధిలో ప్రార్థించుతాం. పరిశుద్ధులైన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణమవుతున్న యేసయ్య మహోన్నతుడా,